సికింద్రాబాద్ బాలరాంలో నిబంధనలకు అనుగుణంగానే ఇసుక వ్యాపారం చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. తమ జీవనోపాధికి అధికారులు ఇబ్బందులు కల్పించవద్దని అన్నారు. తాము కొనుగోలు చేసే ఇసుకకు వే బిల్లులు కూడా ఉన్నాయని బాధితులు స్పష్టం చేశారు. ఇసుక డంపులపై టాస్క్ ఫోర్స్ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. సడన్గా వచ్చేసి ఇక్కడ ఏంది ఇది ఇసుక మాఫియా అవుతుందని చెప్పి అన్ని కుప్పలు అన్నీ సీజ్ చేసి ఇక ఇక్కడ ఎవరు ఏది అమ్మద్దు, మీరు అంతా ఇల్లీగల్ దందా చేస్తున్నారని చెప్పిరన్న. యాక్చువల్గా అయితే ఇది మేమేం కొత్తగా చేసేది కాదు, ఇది థర్డ్ జనరేషన్, ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి దీన్ని ఇల్లీగల్ అంటే మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు, ఇదంతా ఇల్లీగల్ అంటే మేము లీగల్గానే కొంటున్నామన్నా. మాకు ఒకవేళ 50,000 రూపాయలు ఒక లారీ లోడ్ అయితే మాకు 45,000 రూపాయలు ఉన్నా మాకు ఇక్కడ ఎవరు క్రెడిట్ కూడా వేయరు. ఆ 5,000 రూపాయలకు కూడా ఇంకొకళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని మేము ఇక్కడ లోడ్ కొట్టుకొని అమ్ముకుంటాం. మేము వీడ దగ్గర ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ 100 కుటుంబాలల్లో ఒకసారి వచ్చి 100 కుటుంబాల పరిస్థితులు చూడండి. నిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి ఇదంతా మీరు మాఫియా అది ఇది అని నిన్న అన్నారు. మీడియాలో కూడా అన్నారు. మాకు చాలా బాధ అనిపించింది అన్న. మేము చేసేది మాఫియా కాదు, ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి.